హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనం ఫార్మా సెక్టార్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఎంటైర్ ఫార్మా ఇండస్ట్రీ రిలేటెడ్గా టోటల్ కంటెంట్ని నేను ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేయబోతున్నాను. సో ఫార్మా సెక్టార్లో ఉండే ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటి, సో టైం టు టైం మీరు ఫార్మా సెక్టార్ రిలేటెడ్గా న్యూస్ చూస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఫార్మా సెక్టార్లో నాకు కంపెనీని అనాలిసిస్ చేస్తున్నప్పుడు మీకు వచ్చే ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ వాటి మీనింగ్స్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎంటైర్ ఫార్మా సెక్టార్ని ఒక ఓవర్ వ్యూగా, అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎంటైర్ ఫార్మా సెక్టార్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఒక మంచి ఫార్మా కంపెనీని మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మీరు చూడాల్సిన పారామీటర్స్ ఏంటి. సో కేవలం రెవెన్యూస్, ప్రాఫిట్స్, ఆపరేటింగ్ మార్జిన్, సో ఇలాంటి ఫైనాన్షియల్ డేటా చూస్తే ఒక ఫార్మా కంపెనీని సెలెక్ట్ చేసుకోగలమా? సెలెక్ట్ చేసుకోలేం ఫ్రెండ్స్. ఫార్మా కంపెనీస్కి క్వాంటిటేటివ్ అలాగే క్వాలిటేటివ్, సో దీంట్లో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాటన్నిటిని కూడా నేను మీకు ఒక ఆర్డర్లో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ ఈ ఫార్మా సెక్టర్ రిలేటెడ్గా పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అండ్ ఫ్యూచర్లో ఈ ఫార్మా కంపెనీకి స్కోప్ ఎలా ఉంటుంది, అంటే మా వ్యూ ఏంటనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైనలీ టాప్ 10 ఫార్మా స్టాక్స్ని సెలెక్ట్ చేసి కన్సిస్టెంట్గా రిటర్న్ ఇచ్చేవేవి అండ్ ఎక్కువగా రిటర్న్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉన్న స్టాక్స్ ఏవి, ఈ డేటాని కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అండ్ మీకు గుర్తుందా, బ్యాంకింగ్ సెక్టర్ రిలేటెడ్గా కూడా సేమ్ సబ్జెక్ట్ని మనం మాట్లాడుకునే ప్రయత్నం చేసాం. లైక్ బ్యాంక్స్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, బ్యాంకింగ్ ఇండస్ట్రీని మనం ఎలా అర్థం చేసుకోవాలి, అలా మనం అనాలిసిస్ చేస్తున్నప్పుడు మనం గమనించాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి అని చెప్పి మాట్లాడుకుంటూ బ్యాంకింగ్ స్టాక్ని సెలెక్ట్ చేసుకోవాలంటే మనం చూడాల్సిన థింగ్స్ ఏంటి, వీటన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఫైనల్గా కొన్ని బ్యాంకింగ్ షేర్స్ని కూడా నేను మీకు వీడియోలో ప్రెజెంట్ చేశాను కదా. సో అప్పుడు మాట్లాడుకుంది బ్యాంకింగ్ సెక్టార్, బట్ ఇప్పుడు మాట్లాడుకోబోతున్నది ఫార్మా సెక్టార్. ఒక సెక్టార్ని కంప్లీట్గా అనాలిసిస్ చేయాలంటే డెఫినెట్లీ బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ వర్క్ అంతా తీసుకొచ్చి వీడియోలో పెడితే ఖచ్చితంగా ఎవరు చూడరు ఫ్రెండ్స్. ఆ వర్క్ ని సింప్లిఫై చేసి కాంప్లెక్స్ థింగ్స్ ని కూడా మీకు అర్థమయ్యేలాగా సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాల్సి ఉంటుంది. అండ్ మనం ఫస్ట్ మాట్లాడుకుంది బ్యాంకింగ్, ఇప్పుడు ఫార్మా. సో నెక్స్ట్ సెక్టర్ దేని గురించి మాట్లాడుకుందాం, అది మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పే ప్రయత్నం చేయండి. సో ఈ సిరీస్ మీకు ఇంట్రెస్టెడ్ గా ఉంటే లైక్ చేసి మీ రెస్పాన్స్ చెప్పండి ఫ్రెండ్స్. కంటెంట్ లోకి మూవ్ అవుదాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఫార్మా సెక్టర్ లో ఉన్న ఇంపార్టెంట్ టర్మ్స్ ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టాక్ మార్కెట్ కి ఎంత వరకు రిలవెంట్ గా ఉంటుందో నేను అంతవరకే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మరీ డీప్ గా వెళ్ళిపోతే ఇది ఒక ఫార్మా క్లాస్ అయిపోతుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే డ్రగ్ అనమాట. ఒక మెడిసిన్ కానీ లేదంటే ఒక సబ్స్టెన్స్ కానీ మీరు తీసుకున్న తర్వాత అది మీ బాడీ మీద ఏదైనా ఒక ప్రభావం చూపించింది అనుకోండి, ఫిజియోలాజికల్గా ఏదైనా ఎఫెక్ట్ చూపించింది అనుకోండి, దాన్ని మనం డ్రగ్ అంటాం అనమాట. సో మనకి హెల్త్ బాగాలేనప్పుడు ఏవైతే మన బాడీలోకి తీసుకుంటూ ఉంటామో అవి మన బాడీలో ఏదో ఒక చేంజ్ తీసుకొస్తాయి అనమాట. సో అది పాజిటివ్ చేంజ్ అయినా అవ్వచ్చు, నెగిటివ్ చేంజ్ అయినా అవ్వచ్చు. సో ఏదో ఒక చేంజ్ అవి తీసుకొస్తాయి కాబట్టి వాటన్నిటిని కూడా మనం డ్రగ్స్ అంటాం ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ పేటెంట్ అంటే ఏంటి, మోస్ట్లీ మీకు ఐడియా ఉంటుంది. పేటెంట్ అంటే ఫార్మా ఇండస్ట్రీలోకి వస్తే ఎవరైనా ఒక కొత్త డ్రగ్ కనిపెట్టారనుకోండి, వాళ్ళు ఫస్ట్ పేటెంట్ తీసేసుకుంటారు. బికాస్ వాళ్ళు పేటెంట్ తీసుకోకపోతే ఇటువంటి డ్రగ్ ఇంకొక ఫార్మాస్యూటికల్ కంపెనీ కూడా రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. ఆ ఫార్మాస్యూటికల్ కంపెనీ పేటెంట్కి అప్లై చేసి పేటెంట్ వచ్చేసింది అనుకోండి, వీళ్ళు ఇంతవరకు చేసిన రీసెర్చ్ ఒక కొత్త డ్రగ్ రిలేటెడ్గా వేస్ట్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీ అయినా ఒక కొత్త డ్రగ్ కనిపెట్టిన వెంటనే దాని రిలేటెడ్గా పేటెంట్కి అప్లై చేస్తుంది. ఏ ప్రొడక్ట్ రిలేటెడ్గా అయితే ఆ ఫార్మాస్యూటికల్ కంపెనీ పేటెంట్కి అప్లై చేసి ఉంటుందో ఆ ప్రొడక్ట్ ఇంకొక ఫార్మాస్యూటికల్ కంపెనీ కాపీ చేసి మార్కెట్లోకి తీసుకురావడానికి అయితే ఛాన్స్ ఉండదు. ఆ పేటెంట్ ఎక్స్పైర్ అయిన తర్వాతే మార్కెట్లోకి తీసుకురావాల్సి ఉంటుంది. సో పేటెంట్ ఒక ఇంపార్టెన్స్ చాలా ఉంది ఫ్రెండ్స్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి. నేను వీడియోలో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పేటెంట్ రిలేటెడ్గా ఇంపార్టెన్స్ని. నెక్స్ట్ ఎన్డీఏ అలాగే ఏఎన్డీఏ అనమాట. సో ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీ అనాలిసిస్ మీరు చేస్తున్నా సరే, వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్స్ చూస్తున్నా, కాన్ఫరెన్స్ కాల్స్ వింటున్నా సరే, మేనేజ్మెంట్ ఈ వర్డ్స్ యూస్ చేస్తారు. ఫైనాన్షియల్ ఇయర్లో మనం ఇన్ని ఎన్డీఏ అప్లికేషన్స్ వేసాం అండ్ ఈ ఫైనాన్షియల్లో ఇన్ని ఏఎన్డీఏ అప్లికేషన్స్ వేసామని. సో ఎన్డీఏ, ఏఎన్డీఏ అంటే ముందు వీటి నేమ్స్లో అబ్రివేషన్ తెలుసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఎన్డీఏ అంటే న్యూ డ్రగ్ అప్లికేషన్, ఏఎన్డీఏ అంటే అబ్రివేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్ అనమాట. ఎన్డీఏ మీనింగ్ ఏంటంటే ఇప్పటి వరకు మార్కెట్లో లేని డ్రగ్ని, ఇప్పటి వరకు ఏదైనా డిసీజ్కి ఇంకొక ఫార్మాస్యూటికల్ కంపెనీ కనిపెట్టిన డ్రగ్ని ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ కనిపెట్టి దాన్ని మేము మార్కెట్లోకి తీసుకురావాలనుకుంటున్నామని. సో ఎన్డీఏ అప్లికేషన్ ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ దగ్గర నుంచి రెగ్యులేటర్స్ దగ్గరికి వెళ్ళిందంటే ఆ ఫార్మా కంపెనీ ఏదో ఒక కొత్త డ్రగ్ని మార్కెట్లోకి తీసుకురావాలనుకుంటుందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఏఎన్డీఏ అబ్రివేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్ అంటే ఆల్రెడీ మార్కెట్లో ఉంటుంది ఆ డ్రగ్, కాకపోతే దాన్ని మాడిఫై చేసి వీళ్ళు మార్కెట్లోకి తీసుకొస్తారనమాట. అండ్ ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ని కూడా నేను మీ ముందు ఉంచుతున్నాను ఫ్రెండ్స్. ఒకసారి వీలైతే వీడియోని పాస్ చేసి ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ని కూడా గమనించండి. నెక్స్ట్ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ అలాగే ఓటీసీ అనమాట. ఏ డ్రగ్స్కి అయితే డాక్టర్ ఒక ప్రిస్క్రిప్షన్ కంపల్సరీ అవుతుందో వాటన్నిటిని కూడా ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ అంటారు. ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ అంటే వీటికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కంపల్సరీగా అవసరం లేదనమాట. కామన్ ఇష్యూస్ ఉంటాయి కదా, హెడేక్ అని, పెయిన్ అని. సో వీటి రిలేటెడ్గా కామన్ మెడిసిన్స్ కొన్ని ఉంటాయి. సో వాటి రిలేటెడ్ ఒక లిస్ట్ కూడా ఉంటుందన్నమాట. సో ఈ డ్రగ్స్ అన్నిటికీ ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి మనం ఓటీసీ డ్రగ్స్ అంటూ ఉంటాం. ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్లో కూడా 2 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఒకటి బ్రాండెడ్, ఇంకొకటి జెనరిక్. ఎంటైర్ ఫార్మా ఇండస్ట్రీని రూల్ చేస్తున్నది ఈ 2 సెగ్మెంట్స్ అనమాట.
సో బ్రాండెడ్ సెగ్మెంట్లో ఫార్మా కంపెనీస్ వర్క్ చేస్తుంటాయి, జెనరిక్ సెగ్మెంట్లో ఫార్మా కంపెనీస్ వర్క్ చేస్తుంటాయి. కొన్ని కంపెనీస్ బ్రాండెడ్ జెనరిక్ ఈ రెండిట్లో కూడా వర్క్ చేస్తుంటాయి అనమాట. ఫర్దర్ గా నేను మీకు ఎగ్జాంపుల్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ కనిపిస్తున్నది మీకు బ్రాండెడ్ చిప్స్, కాకపోతే ఇక్కడ కనిపిస్తున్నది ఒక బ్రాండ్ లేని చిప్స్. సో ఈ రెండిట్లో ఉన్నది కూడా పొటాటో చిప్సే, ఓకేనా. సో ఉన్న ఇంగ్రీడియంట్ ఒకటే, కాకపోతే టేస్ట్లో కొంత తేడా వస్తుంది. అలాగే బ్రాండెడ్కి జెనరిక్కి ఉన్న తేడా ఏంటంటే బ్రాండెడ్ డ్రగ్స్ అన్నీ కూడా ఒక కంపెనీ కష్టపడి రీసెర్చ్ చేసి దాని రిలేటెడ్గా చాలా అమౌంట్ని స్పెండ్ చేసి క్లినికల్ ట్రయల్స్ చేసి ఇన్ని చేసి ఆ కంపెనీ బయటకు తీసుకొస్తుంది అనమాట, మార్కెట్లోకి తీసుకొస్తుంది. స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదా, ఏదైనా ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఏదైనా కనిపెడితే పేటెంట్ తీసుకుంటుందని. పేటెంట్ ఎక్స్పైర్ అయ్యేంత వరకు కూడా ఆ డ్రగ్ని కేవలం ఆ ఫార్మాస్యూటికల్ కంపెనీయే మార్కెట్లో అమ్ముకోవచ్చు. కాబట్టి డ్రగ్ రిలేటెడ్గా ఆ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసి మార్కెట్లో కాంపిటీషన్ ఎవరు ఉండరు కాబట్టి దాన్ని ఎక్కువ రేట్లు పెట్టి అమ్ముతుందన్నమాట. బికాస్ దాని రిలేటెడ్గా వాళ్ళు ఎక్కువ స్పెండ్ చేస్తుంటారు అండ్ దాని రిలేటెడ్గా కాంపిటీషన్ లేదు, బయట నుంచి డిమాండ్ ఉందనుకోండి, దాని రిలేటెడ్గా ఫార్మాస్యూటికల్ కంపెనీ మంచి లాభాలని పొందుతూ ఉంటుంది. బట్ ఆ పేటెంట్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత లైక్ ఎంత టైం వరకు అయితే వీళ్ళకి ఎక్స్క్లూజివిటీ ఉంటుందో, బికాస్ వీళ్ళు కనిపెట్టారు కాబట్టి వీళ్ళే సర్టైన్ పీరియడ్ వరకు దాన్ని మార్కెట్లోకి తీసుకొస్తూ ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ ఆ పేటెంట్ ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, ఇంకొక ఫార్మాస్యూటికల్ కంపెనీ వచ్చి దాన్ని కాపీ చేసి మార్కెట్లోకి తీసుకొచ్చేస్తుంది అనమాట. సో జెనరిక్ డ్రగ్స్ అంటే ఏంటంటే ఏవైతే మార్కెట్లో ఇప్పటివరకు బ్రాండెడ్ డ్రగ్స్గా ఉంటాయో, చాలా ఎక్కువ రేటుకి మార్కెట్లో అమ్ముడుపోతూ ఉంటాయో, వాటికి సంబంధించిన పేటెంట్ ఎక్స్పైర్ అయిపోగానే వాటికి సంబంధించి మంచి డిమాండ్ ఉంటే ఇతర ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఆ డ్రగ్స్ని కాపీ చేసి వాటిని మార్కెట్లోకి తీసుకొచ్చి చీప్ ప్రైస్లో అమ్మే ప్రయత్నం చేస్తారు. జ్వరం లేకపోతే పెయిన్స్ వస్తున్నప్పుడు తీసుకునే పారాసెటమాల్ కానివ్వండి, డైక్లోఫినాక్ కానివ్వండి, నెక్స్ట్ ఈ యాంటీబయాటిక్స్ రిలేటెడ్గా లేకపోతే విటమిన్స్ రిలేటెడ్గా మీరు ఇక్కడ డ్రగ్స్ని చూస్తే వీటి జెనరిక్ డ్రగ్స్ ఒక కాస్ట్ ఎంత ఉంది, వాటి రేంజ్ ఎంత ఉంది అనేది ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో సేమ్ డ్రగ్గే జెనరిక్ అయితే ఎలాంటి రేట్ ఉంటుంది, బ్రాండెడ్ అయితే ఎలాంటి రేట్ ఉంటుంది అనేది అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్. సో అది మనకి బ్రాండెడ్కి జెనరిక్కి ఉన్న తేడా. నెక్స్ట్ మీరు బల్క్ డ్రగ్స్ అని ఏపీఐ అని వింటూ ఉంటారు ఫ్రెండ్స్, అలాగే ఫార్ములేషన్స్ అని కూడా వింటూ ఉంటారు. సో బల్క్ డ్రగ్స్ అన్న ఏపీఐస్ అన్న రెండు కూడా ఒకటే అనమాట. సో ఏపీఐ అంటే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ అనుకుందాం. మీరు తలనొప్పికి ఒక టాబ్లెట్ తీసుకుంటున్నారు అనుకుందాం. సో ఆ టాబ్లెట్ అంతా కూడా డ్రగ్ కాదనమాట, అంటే ఆ టాబ్లెట్ అంతా కూడా ఔషధం కాదు, దాంట్లో చాలా కొద్ది పోర్షన్ మాత్రమే డ్రగ్ ఉంటుంది. మిగతాదంతా కూడా ఆ టాబ్లెట్ ఒక బల్క్నెస్ని తీసుకురావడం కోసం, అంటే అంత షేప్ తీసుకురావడం కోసం చాలా చాలా దాంట్లో యాడ్ చేస్తారు. కాకపోతే ఆ టాబ్లెట్లో మెయిన్ కాంపోనెంట్ ఏదైతే ఉంటుందో, అంటే మీ తలనొప్పిని తగ్గించడానికి కావాల్సిన మెడిసిన్, ఆ డ్రగ్ ఏదైతే ఉంటుందో అది ఏపీఐ అనమాట, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్. అది కాకుండా మిగిలిందంతా కలిసి లైక్ అంత టాబ్లెట్గా మీకు కనిపించాలంటే వాళ్ళు కొన్నిటిని యాడ్ చేసి ఆ బల్క్నెస్ని పెంచుతారు కాబట్టి వాటిని ఎడిటివ్స్ అంటారనమాట. ఒక మెడిసిన్లో కీ కాంపోనెంట్ ఏదైతే ఉంటుందో అది ఏపీఐ అంటారు, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్. ఫార్ములేషన్ అంటే అనుకుందాం ఒక పర్సన్కి బ్యాక్ పెయిన్ వచ్చింది అనుకుందాం ఫ్రెండ్స్, ఆ పెయిన్ తగ్గించుకోవడానికి ఆ పర్సన్ ఏదైనా ఒక ఆయింట్మెంట్ కూడా యూజ్ చేయొచ్చు కదా, లైక్ స్కిన్ పైన అప్లై చేసుకునే ఆయింట్మెంట్ కానీ ఆర్ఎల్స్ క్రీమ్స్ ఆ జెల్స్ ఏదో ఒకటి అప్లై చేసి కూడా పెయిన్ని తగ్గించుకోవచ్చు. లేదంటే ఆ పెయిన్ని తగ్గించడానికి ఒక టాబ్లెట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఒక ఇంజెక్షన్ ద్వారా కూడా తన పెయిన్ తగ్గించుకోవచ్చు అనమాట. సో ప్రాబ్లం ఒకటే, దానికి కావాల్సిన డ్రగ్ని డిఫరెంట్ రూట్స్ ద్వారా తీసుకోవచ్చు అనమాట. మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ఒక కీ ఇంగ్రీడియంట్ ఏపీఐ, కాకపోతే ఆ ఏపీఐ ఆ మెయిన్ డ్రగ్ని ఏ ఫార్ములేషన్ ద్వారా మనం తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇలా మనం యూజ్ చేసుకోవడానికి మనకి చాలా ఫార్ములేషన్స్ అయితే ఉంటాయి. ఫార్మా ఇండస్ట్రీలో ఈ ఫార్ములేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బికాస్ ఏదైనా ఒక ఫార్మా కంపెనీ ఒక టాబ్లెట్ మాత్రమే తయారు చేయగలిగింది అనుకోండి, సో టాబ్లెట్ని మాత్రమే మార్కెటింగ్ చేస్తూ ఉంటే ఇంకొక ఫార్మా కంపెనీ టాబ్లెట్ మీద కాకుండా ఇంజెక్షన్స్ మీద వర్క్ చేస్తుంది అనుకోండి, సేమ్ డ్రగ్గే కాకపోతే ఇంజెక్షన్స్ మీద వర్క్ చేస్తుంది అనుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఇంజెక్షన్ని వాళ్ళు సక్సెస్ఫుల్గా ఫార్ములేట్ చేయగలిగినట్లయితే వాళ్ళు మార్కెట్లోకి వచ్చి ఆ టాబ్లెట్ని మీరు వారానికి 3 సార్లు తీసుకోవాలేమో, బట్ మా ఇంజెక్షన్ని వారానికి ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది అండ్ ఆ టాబ్లెట్ కంటే కూడా మా ఇంజెక్షన్ బెటర్ రిజల్ట్స్ ఇస్తుందని కానీ వాళ్ళు కానీ ప్రూవ్ చేయగలిగినట్లయితే ఇప్పటి వరకు మంచి సేల్స్ ఉన్న ఈ టాబ్లెట్కి సేల్స్ డౌన్ అయిపోతాయి. ఎఫిషియెంట్గా ఒక డ్రగ్ని ఫార్ములేషన్ ద్వారా తీసుకురాగలిగారు కాబట్టి వీళ్ళకి మంచి సేల్స్ అనేవి జనరేట్ అవుతాయి అనమాట. కాబట్టి ఎప్పుడైనా ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఎగ్జిస్టింగ్గా ఉన్న డ్రగ్ రిలేటెడ్గా మేము డిఫరెంట్ ఫార్ములేషన్స్ మీద వర్క్ చేస్తున్నాం అంటే, సో ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు సక్సెస్ఫుల్గా ఒక మంచి ఫార్ములేషన్ చేయగలిగితే దాని ద్వారా కూడా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఈ క్లినికల్ ట్రయల్స్ గురించి మాట్లాడుకుంటే డ్రగ్స్ని మార్కెట్లోకి తీసుకొచ్చే ముందు వాటిని ప్రాపర్గా స్టడీ చేసిన తర్వాతే తీసుకురావాలి మార్కెట్లో అని ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రెగ్యులేటరీ అథారిటీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ యూఎస్కి సంబంధించి యూఎస్ ఎఫ్డిఏ అండ్ ఇండియాకి సంబంధించి సెడెస్కో అలాగే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా, వీళ్ళందరూ కూడా ఒక డ్రగ్ని మార్కెట్లోకి తీసుకొచ్చే ముందు ప్రాపర్గా డ్రగ్ మీద టెస్టింగ్ జరిగిందా లేదన్న డేటాని అయితే చూస్తారనమాట. సో ఎలాంటి టెస్టింగ్ ఒక కంపెనీ చేస్తూ ఉంటుందంటే ఫస్ట్ దాన్ని ఎనిమల్స్ మీద టెస్ట్ చేస్తారనమాట. దాన్ని మనం ప్రీ క్లినికల్ స్టడీస్ అంటాం. సో ఎనిమల్స్ మీద టెస్ట్ చేసి కొంత పీరియడ్ ఆఫ్ టైం వాటిని అబ్జర్వ్ చేసి వాటికి ఏమవ్వట్లేదు, వాటి కిడ్నీ, లివర్, హార్ట్ అండ్ వాటి రిలేటెడ్గా ఉన్న టోటల్ టెస్ట్లన్నీ కూడా నార్మల్గానే ఉన్నాయి.
సో మనం మనుషుల మీద కూడా దీన్ని టెస్ట్ చేయొచ్చు అనుకున్నప్పుడు ఫస్ట్ ఫేజ్ 1 క్లినికల్ ట్రయల్స్లో చాలా తక్కువ మనుషులను తీసుకుంటారనమాట. వాళ్ళ మీద ప్రయోగం సక్సెస్ఫుల్ అయితే ఇంకొంత నెంబర్ని పెంచుతారనమాట. దాన్ని ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్స్ అంటారు. వాళ్ళ మీద కూడా సక్సెస్ఫుల్ అయితే చాలా పెద్ద నెంబర్లో చాలా ఎక్కువ మంది మీద ఈ టెస్టులు చేసి ఫైనల్గా మనం తీసుకురాబోతున్న డ్రగ్ ఫస్ట్ సేఫ్టీ నార్మ్స్ని పాటిస్తుందా లేదా, దేనికోసం అయితే తయారు చేస్తున్నారో అది తగ్గించడం పోయి ఇంకొక కొత్త ప్రాబ్లమ్ని క్రియేట్ చేయకూడదని ఫస్ట్ సేఫ్టీయే చూస్తారు. అండ్ దాని తర్వాత ఆ డిసీజ్ రిలేటెడ్గా ఈ డ్రగ్ ఎంతవరకు ఎఫిషియెంట్గా ఉంది, ఎంత ఎఫికసీతో ఉంది అనేది నెక్స్ట్ గమనిస్తారనమాట. ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీ అయినా ఒక కొత్త డ్రగ్ కనిపెట్టింది అంటే పేటెంట్ తీసుకున్న వెంటనే మార్కెట్లోకి తీసుకొచ్చి సెల్ చేయడానికి లేదనమాట. సో పేటెంట్ తీసుకున్న తర్వాత సో వాళ్ళు క్లినికల్ ట్రయల్స్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనలీ రెగ్యులేషన్ ఫ్రేమ్ వర్క్ అనమాట. సో మీకు ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రెగ్యులేటర్స్ ఉంటారు ఫ్రెండ్స్. లైక్ మన ఇండియాలో సెడెస్కో అండ్ యూఎస్ఏకి సంబంధించి, అమెరికాకి సంబంధించి ఎఫ్డిఏ వాళ్ళు, అది యూఎస్ఏకి సంబంధించి. కేవలం యూఎస్ఏనే కాదు కదా, మనకి చాలా కంట్రీస్ ఉంటాయి కదా. సో ఒక్కొక్క కంట్రీలో ఏ రెగ్యులేటర్స్ ఉన్నారు అండ్ వాళ్ళ నేమ్స్ ఏంటి అన్న కంప్లీట్ డేటా అయితే మీకు ఈ వెబ్సైట్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోలో నేను ఏ వెబ్సైట్స్ని అయితే మీకు చూపిస్తుంటానో వాటికి సంబంధించిన లింక్స్ని, ప్రతి ఒక్క లింక్ని కూడా నేను మీకు ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. సో దట్ మీకు రిసోర్సెస్ కూడా ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. ఓకే, మరి అన్ని దేశాలు ఉంటే మరి కేవలం మీరు అమెరికాని మాత్రమే సెలెక్ట్ చేసి దానికి సంబంధించిన ఎఫ్డిఏని మాత్రమే ఇక్కడ ఎందుకు మెన్షన్ చేశారు అంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న డేటా మీకు ఏం రిప్రజెంట్ చేస్తుందంటే కొన్ని డ్రగ్స్ తీసుకొని వాళ్ళు ఏ దేశాల్లో అయితే అమ్ముతున్నారో ఆ దేశాలకు సంబంధించిన ప్రైజెస్ అన్నిటిని తీసుకుని యావరేజ్ చేయడం జరిగిందనమాట. అంటే ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేస్తున్న ఆ మందు అన్ని దేశాల్లో చాలా చాలా రేట్లు పెట్టి అమ్ముతున్నారు కాబట్టి యావరేజ్గా ఎంతకు అమ్ముతున్నారు, మొత్తం ప్రపంచం మీద యావరేజ్గా ఎంతకు అమ్ముతున్నారు అని చూస్తే 180 రూపీస్కి అమ్ముతున్నారు. ఏ దేశంలో తక్కువగా అమ్ముతున్నారని చెప్పడం కోసం ఈ 180 కంటే ఎంత పర్సెంట్ ఎక్కువ పెట్టి ఏ దేశాల్లో అమ్ముతున్నారు అండ్ ఈ 180 కంటే ఎంత పర్సెంట్ తక్కువ పెట్టి ఏ దేశాల్లో అమ్ముతున్నారని చూసినప్పుడు అమెరికాలో యావరేజ్ ప్రైస్ కంటే కూడా 306 ఆల్మోస్ట్ 307% ఎక్కువ పెట్టి డ్రగ్స్ రేట్లు పెట్టి అమ్ముతున్నారనమాట. అదే జర్మనీలో అయితే 125% ఎక్కువ పెట్టి అమ్ముతున్నారు. డెన్మార్క్లో అయితే 80% దగ్గరగా ఎక్కువ పెట్టి అమ్ముతున్నారు. ఇటలీలో 90% దగ్గరగా ఎక్కువ పెట్టి అమ్ముతున్నారు. యూఏఈలో 122% ఎక్కువగా పెట్టి అమ్ముతున్నారు. కాకపోతే వేటిల్లో తక్కువగా అంటే తక్కువ రేట్లతో అమ్ముతున్నారని చూస్తే అన్నిటికంటే తక్కువగా అమ్ముతున్నది థాయిలాండ్లో, అండ్ దాని తర్వాత కెన్యాలో, అండ్ దాని తర్వాత మలేషియాలో, అండ్ దాని తర్వాత ఇండోనేషియాలో, అండ్ ఫైనలీ మన ఇండియాలో అనమాట. చెప్పండి, మీరే ఒకటి తయారు చేస్తున్నారు, ఆ తయారు చేసిన ప్రోడక్ట్ ఒక దేశంలో చాలా ఎక్కువ రేటుగా అమ్మచ్చు అని మీకు తెలిసిందనుకోండి, మీరు ఎలా అయినా ఆ దేశంలోకి వెళ్ళి ఆ ప్రోడక్ట్ అమ్మాలనుకుంటారు కదా. లైక్ అలాగే ఫార్మాస్యూటికల్ కంపెనీ కూడా వాళ్ళు తయారు చేస్తున్నప్పుడే ఎలా అయినా సరే ఈ డ్రగ్ని మనం అమెరికాలో అమ్మాలి. సో అమెరికాలో అమ్మాలంటే అమెరికాలో ఏ డ్రగ్స్ అయితే అమ్ముడవుతూ ఉంటాయో ఆ డ్రగ్స్ని తయారు చేస్తున్న ఫార్మాస్యూటికల్ కంపెనీస్కి యూఎస్ ఎఫ్డిఏ అప్రూవల్ అయితే కావాల్సి ఉంటుంది. వాళ్ళ డ్రగ్స్ అమెరికాలో అమ్మాల్సి ఉంటే జస్ట్ అప్రూవల్ ఇచ్చి వదిలేదు యూఎస్ ఎఫ్డిఏ. టైం టు టైం ఆ ఫార్మాస్యూటికల్ కంపెనీని ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఆ మందులు ఎక్కడైతే తయారవుతున్నాయో ఆ ప్లాంట్ని ఇన్స్పెక్ట్ చేసి కరెక్ట్గానే తయారు చేస్తున్నారా, నార్మ్స్ అన్నిటినీ పాటిస్తున్నారా, వాళ్ళు ఏదైతే మెన్షన్ చేశారో అవన్నీ కూడా ప్లాంట్లో పాటిస్తున్నారా, లేదంటే అక్కడ ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయి అనేది యూఎస్ఎఫ్డిఏ వాళ్ళు టైం టు టైం అక్కడ ఇన్స్పెక్షన్ చేసి 3 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తారు ఫ్రెండ్స్. మీరు ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీ రిలేటెడ్గా ఇన్స్పెక్షన్ జరిగిందని న్యూస్ అప్డేట్స్లో కానీ లేకపోతే కంపెనీ అప్డేట్ చేసినా ఈ 3 థింగ్స్లో ఏదో ఒక థింగ్ని ఆ కంపెనీ మెన్షన్ చేస్తుంది. ఒకటి ఎన్ఏఐ, ఇంకోటి విఏఐ, ఇంకొకటి ఓఏఐ అనమాట. సో ఎన్ఏఐ అంటే నో యాక్షన్ ఇండికేటెడ్, విఏఐ అంటే వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్, ఓఏఐ అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ అనమాట. సో ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీలో అయితే తప్పులు ఉన్నాయి ఆ తప్పులు రిలేటెడ్గా మేము యాక్షన్ తీసుకోబోతున్నాం అని యూఎస్ఎఫ్డిఏ వాళ్ళు అప్డేట్ చేశారనుకోండి, అంటే అఫీషియల్గా మేము యాక్షన్ తీసుకోబోతున్నాం అంటే అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ అని ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత అప్డేట్ ఇస్తారనమాట. అలా కాదు, ఫార్మాస్యూటికల్ కంపెనీలో తప్పులు ఉన్నాయి కాకపోతే దానికి సంబంధించిన యాక్షన్ మా దగ్గర నుంచి రావాల్సిన అవసరం లేదు, మేబీ అది టెక్నికల్గా లేకపోతే ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉండొచ్చు, మీరే దాన్ని సార్ట్అవుట్ చేసుకోండి, వాలంటరీగా మీరే యాక్షన్ తీసుకోండి, మా దగ్గర నుంచి అఫీషియల్గా యాక్షన్ ఉండదు అని అప్డేట్ చేశారనుకోండి, వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ అని అప్డేట్ చేస్తారు. మేము మీ ఫార్మా కంపెనీని ఇన్స్పెక్ట్ చేసాం, బట్ మీరంతా కూడా క్లియర్గా మీరు మీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ని కంప్లీట్ ప్రోటోకాల్స్తో నడుపుతున్నారు. సో అక్కడ ఏ ఇష్యూస్ లేవు, మా సైడ్ నుంచి కానీ మీ సైడ్ నుంచి కానీ ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు, నో యాక్షన్ నీడెడ్, నో యాక్షన్ ఇండికేటెడ్ అని వాళ్ళు అప్డేట్ చేశారనుకోండి, ఎన్ఏఐ అని వాళ్ళు అప్డేట్ చేస్తుంటారనమాట. సో ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీకి అయితే యూఎస్ఎఫ్డిఏ వాళ్ళు ఇన్స్పెక్ట్ చేశాక ఎన్ఏఐ అని అప్డేట్ ఇస్తుందో అది మనం చాలా పాజిటివ్గా తీసుకోవాలి. ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీకి అయితే యూఎస్ఎఫ్డిఏ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేశాక విఏఐ అని అప్డేట్ చేస్తుంటారో అది మనం న్యూట్రల్ టు స్లైట్ నెగిటివ్గా తీసుకోవాలి ఫ్రెండ్స్. బట్ ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీకి అయితే ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఓఏఐ అని అప్డేట్ ఇస్తారో అది మనం స్ట్రాంగ్ నెగిటివ్గా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే ప్రీవియస్గా ఓఏఐ అని చెప్పి అఫీషియల్గా మేము యాక్షన్ తీసుకోబోతున్నాం అని చెప్పి తర్వాత ఫార్మాస్యూటికల్ కంపెనీ రివ్యూకి వెళ్తుందన్నమాట. ఆ రివ్యూలో ఒకవేళ అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ అవసరం లేదు, వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ సరిపోతుందని చెప్పి ఓఏఐ నుంచి విఏఐకి షిఫ్ట్ అయ్యారనుకోండి,
అప్పుడు కూడా మనం పాజిటివ్గా తీసుకోవాలి. బికాస్ ప్రీవియస్గా వాళ్ళు మా దగ్గర నుంచి యాక్షన్ ఉంటుందని చెప్పారు, బట్ ఇప్పుడు మా దగ్గర నుంచి యాక్షన్ అవసరం లేదు, మీరే ఏదో ఒక యాక్షన్ తీసుకోవడానికి కంపెనీకి వదులుతున్నారు. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఓఏఐ నుంచి విఏఐకి యూఎస్ఎఫ్డిఏ వాళ్ళు షిఫ్ట్ అయితే కూడా మనం అది పాజిటివ్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియోలో ఫర్దర్గా నేను మాట్లాడే డేటాలో మోస్ట్ ఆఫ్ ద డేటా ఇప్పుడే మీకు ఇక్కడే కవర్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే డేటాని చాలా సింపుల్గా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. టోటల్ కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా నేను మీకు ఈ టర్మ్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేశాను. సో ఇప్పుడు ఫార్మా సెక్టర్ ఒక ఓవర్ వ్యూ, అంటే ఒక 3 ఫార్మా సెక్టర్ కంపెనీస్ని తీసుకొని వాటికి సంబంధించి బిజినెస్ ఎలా ఉంటుంది అనేది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. సో దీనికోసం నేను కంపెనీ ఏ, కంపెనీ బి, అలాగే కంపెనీ సిని అయితే తీసుకున్నాను. ఈ 3 కూడా ఫార్మా సెక్టర్కి సంబంధించిన కంపెనీసే. ఈ 3 కూడా మార్కెట్లో వాళ్ళకి సంబంధించిన డ్రగ్స్ని అయితే సెల్ చేస్తున్నాయి. బట్ ఈ 3 కంపెనీలకు ఉన్న తేడా మీరు అర్థం చేసుకోగలిగితే ఫార్మా సెక్టార్లో ఉన్న అన్ని ఫార్మా కంపెనీస్ని మీరు ఒకేలాగైతే చూడరనమాట. సో ఏదైనా ఒకటే కదా ఫార్మాస్యూటికల్ కంపెనీ, అందరూ మందులు తయారు చేస్తుంటారు, మందులు అమ్ముకుంటూ ఉంటారు, దాని ద్వారా లాభంతో వాళ్ళు గ్రో అవుతూ ఉంటారు. ఈ ఒపీనియన్ మీకు కంప్లీట్గా చేంజ్ అవుతుంది. సో ఫార్మాస్యూటికల్ కంపెనీ, సో కంపెనీ ఏం చేస్తుంటుందంటే కేవలం బ్రాండెడ్ డ్రగ్స్ని మాత్రమే అమ్ముతూ ఉంటుందన్నమాట. అంటే మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదా, ల్యాబ్లో ఒక డ్రగ్ని డిస్కవర్ చేసిన తర్వాత ఆ డ్రగ్ కోసం వాళ్ళు పేటెంట్ అప్లై చేస్తారు. అంటే ఆ డ్రగ్ని వాళ్ళు మాత్రమే తయారు చేసే రైట్ కోసం వాళ్ళు పేటెంట్ని అప్లై చేస్తారు. దాని తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తారనమాట. అంటే వివిధ స్టేజెస్లో దాని మీద ట్రయల్స్ నడుపుతారు. ఫస్ట్ ల్యాబొరేటరీలో ట్రయల్స్ చేస్తారు, తర్వాత ఎనిమల్స్ మీద ట్రయల్స్ చేస్తారు, తర్వాత కొంతమంది హ్యూమన్స్, తర్వాత ఇంకొంత నెంబర్ పెంచుకుంటూ phase 1, phase 2, phase 3 క్లినికల్ ట్రయల్స్ చేసి సో ఈ క్లినికల్ ట్రయల్స్లో వచ్చిన డేటాని రెగ్యులేటర్స్కి చూపిస్తారనమాట. లైక్ యూఎస్ఎఫ్డిఏ వాళ్ళకి, ఇదిగోండి మేము క్లినికల్ ట్రయల్స్ చేసాం మా డ్రగ్ రిలేటెడ్గా, ఈ డ్రగ్ ఎవరి మీద అయితే టెస్ట్ చేసామో వాళ్ళందరూ కూడా హెల్దీగానే ఉన్నారు, అండ్ మేము దేనికోసం అయితే ఈ డ్రగ్ని తయారు చేసామో మార్కెట్లో ఉన్న వాటికంటే కూడా మా డ్రగ్ బాగా పనిచేస్తుంది, కాబట్టి మీరు మా డ్రగ్కి అప్రూవల్ ఇచ్చినట్లయితే మేము దీన్ని తీసుకెళ్లి మార్కెట్లో సెల్ చేసుకుంటాం అని చెప్పి వాళ్ళు యూఎస్ఎఫ్డిఏ వాళ్ళని అప్రోచ్ అవుతారు. ఒకవేళ వేరే కంట్రీలో అమ్మాలనుకుంటే ఆ కంట్రీకి సంబంధించిన రెగ్యులేటర్ని అప్రోచ్ అవుతారు. ఈ డేటా అంతా చూసిన యూఎస్ఎఫ్డిఏ వాళ్ళు కానీ ఈ రెగ్యులేటర్స్ కానీ అంతా బాగానే ఉంది, వీళ్ళకి అప్రూవల్ ఇవ్వచ్చు అనుకొని ఒక్కసారి అప్రూవల్ కానీ ఇచ్చారనుకోండి, ఇంకా ఫార్మా కంపెనీకి దశ తిరిగినట్లే. ఒకవేళ ఆ డ్రగ్ ఒక ఇంపార్టెన్స్ మార్కెట్లో ఎక్కువగా ఉంటే అండ్ దానికి సంబంధించిన కాంపిటీటర్స్ కూడా చాలా తక్కువగా ఉంటే వాళ్ళు చాలా మంచి లాభాలని ఈ ఒక్క అప్రూవల్తో సంపాదించవచ్చు అనమాట. సో వన్స్ అప్రూవల్ వచ్చిన తర్వాత మాత్రమే మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది ఆ కంపెనీ. సో ఈ ఇంపార్టెంట్ లాజిక్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ప్రతి డ్రగ్ కూడా ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ పేటెంట్ తీసుకున్న తర్వాత సో దాని తర్వాత ఎంత స్పీడ్గా వాళ్ళు ట్రయల్స్ చేసి యూఎస్ఎఫ్డిఏ వాళ్ళని ఒప్పించి లేకపోతే ఏ రెగ్యులేటర్నైనా ఒప్పించి మార్కెట్లోకి తీసుకురాగలిగారు అనుకోండి, సో వాళ్ళకి ఎక్కువ ప్రాఫిటబిలిటీ ఉంటుందన్నమాట. అలా కాకుండా పేటెంట్ తీసుకున్న తర్వాత చాలా సంవత్సరాల పాటు రీసెర్చ్లోనే కంటిన్యూ అవుతూ యూఎస్ఎఫ్డిఏ వాళ్ళు దానికి అప్రూవల్ ఇవ్వక చాలా టైం వరకు కూడా వాళ్ళు రీసెర్చ్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు అనుకోండి, సో పేటెంట్ ఎక్స్పైర్ అయిపోయే 1 or 2 years ముందు వాళ్ళు మార్కెట్లోకి తీసుకొచ్చారనుకోండి, దానికి తక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. న్యూస్లో మీకు ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఏదో ఒక డ్రగ్ కనిపెట్టింది, దాని రిలేటెడ్గా పేటెంట్ తీసుకుంది అనగానే పాజిటివ్గా మీకు స్టాక్ రియాక్ట్ అయినా సరే, వాళ్ళ డ్రగ్ రిలేటెడ్గా చేస్తున్న ట్రయల్స్లో పాజిటివ్ రెస్పాన్స్ రావట్లేదని అప్డేట్ వచ్చినా, లేదంటే ఆ డ్రగ్ రిలేటెడ్గా యూఎస్ఎఫ్డిఏ వాళ్ళ అప్రూవల్ ఇవ్వలేదని మనకు అప్డేట్ వచ్చినా సరే, ఏ రియాక్షన్ అయితే పాజిటివ్ రియాక్షన్ మీకు ఆ స్టాక్లో కనిపించి ఉంటుందో దానికంటే ఎక్కువగా నెగిటివ్ రియాక్షన్ ఉంటుందన్నమాట. ఒక కొత్త డ్రగ్ను కనిపెట్టి పేటెంట్ తీసుకోవడం అనేది పాజిటివే, కాకపోతే ఆ తీసుకున్న తర్వాత దాన్ని ఎంత స్పీడ్గా రెగ్యులేటర్ అప్రూవల్ తీసుకుని మార్కెట్లోకి తీసుకురాగలుగుతుంది అనేది కూడా వాళ్ళ ప్రాఫిటబిలిటీని అయితే డిసైడ్ చేస్తుంది. సో వీళ్ళేంటి ఎక్కువగా బ్రాండెడ్ ప్రొడక్ట్స్ మీద ఆధారపడి ఉన్నారనమాట. అంటే వాళ్ళే ఒక డ్రగ్ని డిస్కవర్ చేసి దాని రిలేటెడ్గా టోటల్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి ఎక్కువగా డబ్బులు స్పెండ్ చేసి మార్కెట్లో ఒక డ్రగ్ని తీసుకొస్తారు. కాకపోతే మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదా, వాళ్ళంతా ఖర్చు పెట్టిన దానికి ఎక్కువ రేట్ పెట్టి అమ్ముతారు. బికాస్ అది కొత్త డ్రగ్, దాని రిలేటెడ్గా కాంపిటీషన్ కూడా ఇతర కాంపిటీటర్స్ దగ్గర నుంచి ఉండదు, అండ్ వాళ్ళకి పేటెంట్ కూడా ఉంది. అంటే ఒక టైం వరకు ఆ డ్రగ్ రిలేటెడ్గా ఇంకొక ఫార్మా కంపెనీ కూడా మార్కెట్లోకి ప్రొడక్ట్ని తీసుకురాకూడదు, కాబట్టి ఆ పేటెంట్ ఎక్స్పైర్ అయ్యేంత వరకు కూడా కంపెనీ ఏకి ఎక్స్క్లూజివిటీ ఉంటుంది. అంటే వాళ్ళు మాత్రమే తయారు చేయగలిగే వాళ్ళకి ఎబిలిటీ ఉంటుంది, కాబట్టి ప్రైజింగ్ పవర్ వాళ్ళ దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. అంటే వాళ్ళు అనుకున్న ప్రైస్కి వాళ్ళు అమ్మే పవర్ వాళ్ళ దగ్గర ఉంటుంది, కాబట్టి మంచి మార్జిన్స్ ఉంటాయన్నమాట ఆ పేటెంట్ ఎక్స్పైర్ అయ్యేంత వరకు. బట్ వన్స్ ఆ పేటెంట్ ఎక్స్పైర్ అయింది అనుకుందాం, అప్పుడు కంపెనీ బి వచ్చి ఏం చేస్తుందంటే, ఎక్స్పైర్ అయిపోయి ఉంటుంది కదా అనుకుందాం, వాళ్ళు తయారు చేసింది ట్యాబ్లెట్ అనుకుందాం. సో ఈ కంపెనీ బి ఏం చేస్తుందంటే ఆ ట్యాబ్లెట్ని తీసుకొని రివర్స్ ఇంజనీరింగ్ చేస్తుంది అనమాట. అంటే మనం ఫస్ట్లో అనుకున్నాం కదా, మనకు కనిపించే ట్యాబ్లెట్ మొత్తం కూడా మెడిసిన్ కాదు, దాంట్లో కొంత శాతం మాత్రమే మెడిసిన్, మిగతాదంతా కూడా అడిటివ్స్ అనమాట. అంటే అంతలా బల్క్నెస్ రావడానికి యాడ్ చేస్తుంటారు. సో రివర్స్ ఇంజనీరింగ్లో ఆ వేస్ట్ అంతా తీసేసి ఏదైతే కీ కాంపోనెంట్ ఉందో దాన్ని వీళ్ళు బయటికి ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని అగైన్ వీళ్ళ బ్రాండ్ నేమ్తో ఒక కొత్త ట్యాబ్లెట్గా మార్కెట్లోకి తీసుకొస్తారనమాట.
సో వీళ్ళు కూడా ట్యాబ్లెట్లోనే తీసుకొస్తున్నారు అనుకుందాం. వీళ్ళు ఎక్కువ కష్టపడలేదు, కేవలం మార్కెట్లో ఉన్న డ్రగ్ని తీసుకొని రివర్స్ ఇంజనీరింగ్ చేసి దాంట్లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటో కనుక్కొని దానికి వీళ్ళు యాడ్ చేయాల్సినవి యాడ్ చేసి వీళ్ళ బ్రాండ్తో ఒక ప్రోడక్ట్ని మార్కెట్లోకి రిలీజ్ చేసి సెల్ చేసుకుంటున్నారనమాట. సో వీళ్ళు జెనరిక్ ప్లేయర్స్ అంటారు ఫ్రెండ్స్. సో చెప్పండి, బ్రాండెడ్ డ్రగ్స్ మార్కెట్లోకి తీసుకొచ్చి సెల్ చేయడం కష్టమా, జెనరిక్ డ్రగ్స్ని మార్కెట్లోకి తీసుకొచ్చి సెల్ చేయడం కష్టమా? బ్రాండెడ్ డ్రగ్స్ని తీసుకొచ్చి సెల్ చేయడమే కష్టం. బికాస్ దాని రిలేటెడ్గా చాలా సంవత్సరాల పాటు వాళ్ళు కష్టపడాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక బ్రాండెడ్ డ్రగ్ మార్కెట్లోకి రావాలంటే 12 to 15 years వరకు పడుతుంది ఫ్రెండ్స్. బట్ ఒక జెనరిక్ డ్రగ్ మార్కెట్లోకి రావాలంటే మినిమం 9 months to 4 years పడుతుంది అనమాట. మాక్సిమం 4 years, మినిమం 9 monthsలో కూడా జెనరిక్ డ్రగ్స్ని రెగ్యులేటర్స్ అప్రూవల్ చేసేస్తూ ఉంటారనమాట. బికాస్ వీళ్ళు క్లినికల్ డేటాను చూపించాల్సిన అవసరం లేదు. అంటే ఏ డ్రగ్ని అయితే వీళ్ళు మార్కెట్లోకి తీసుకొస్తున్నారో ఇది చాలా సేఫ్, ఇది బాగా పనిచేస్తుంది, ఇదంతా కూడా ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ దాన్ని ఆల్రెడీ బ్రాండెడ్ డ్రగ్స్ వాళ్ళు ప్రూవ్ చేసేసారు. సో వాళ్ళు ఆ క్లినికల్ డేటాను చూపిస్తూ మేము జస్ట్ దాన్ని కాపీ చేస్తున్నాం, అంటే వాళ్ళకంటే మేము బెటర్ ప్రైజింగ్తో మార్కెట్లోకి రావాలనుకుంటున్నామని రెగ్యులేటర్స్కి అప్రూవల్ లెటర్ పెట్టుకుంటారు. రెగ్యులేటర్స్ పేటెంట్ ఎలాగో ఎక్స్పైర్ అయింది కాబట్టి ఎవరైనా దాన్ని తీసుకురావచ్చు కాబట్టి మార్కెట్లో కూడా ప్రైజులు పడతాయి కాబట్టి రెగ్యులేటర్స్ కూడా అప్రూవల్ చేస్తారనమాట. జెనరిక్ బిజినెస్ చేసే ఫార్మాస్యూటికల్ కంపెనీస్ హై వాల్యూమ్స్ చేస్తుంటాయి ఫ్రెండ్స్. అంటే ఎక్కువ డ్రగ్స్ని సెల్ చేస్తుంటాయి కంపేర్డ్ విత్ బ్రాండెడ్. కాకపోతే బ్రాండెడ్ కంపెనీస్ సంపాదించినంత ప్రాఫిట్స్ ఆర్ ఆపరేటింగ్ మార్జిన్స్ అనేటివి వీళ్ళు సంపాదించలేరు అనమాట. సో ఇది కంపెనీ బి. బట్ కంపెనీ సి ఏంటో చూడండి. సో వీళ్ళు కూడా కాపీయే కొడుతున్నారు, ఆల్రెడీ మార్కెట్లో ఉన్న బ్రాండెడ్ డ్రగ్నే కాపీయే కొడుతున్నారు. సో ఎలా కాపీ కొడతారు? ఆ డ్రగ్ని తీసుకొని రివర్స్ ఇంజనీరింగ్ చేసి దాంట్లో ఏదైతే మెయిన్ ఇంగ్రీడియంట్, మెయిన్ కాంపోనెంట్ ఉందో దాన్ని వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. కాకపోతే ఆల్రెడీ మార్కెట్లో ఉన్న ఫార్ములేషనే వీళ్ళు చేయాలనుకోవట్లేదు అనమాట. అగైన్ ట్యాబ్లెట్ని వీళ్ళు చేయాలనుకోవట్లేదు. బికాస్ ఆ ట్యాబ్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా కంపెనీస్ వచ్చేసాయన్నమాట. బికాస్ ట్యాబ్లెట్ చేయడం చాలా ఈజీ కంపేర్డ్ విత్ ఇంజెక్షన్స్. బికాస్ ట్యాబ్లెట్లో ఏదైనా ఇంప్యూరిటీ ఉందనుకోండి, మీరు అది ఓరల్ రూట్లో తీసుకుంటారు కాబట్టి దాంట్లో ఏదైనా ఒక వేస్ట్ పార్టికులర్ ఏదైనా యూజ్లెస్ ఉన్నా సరే డైజెస్టివ్ సిస్టంలో సపరేట్ అయిపోయి వేస్ట్ మెటీరియల్గా ఎక్స్క్రీట్ అయిపోతుంది అనమాట, బయటకు వెళ్ళిపోతుంది. అదే ఇంజెక్షన్లో ఏదైనా వేస్ట్ పార్టికల్ ఉందనుకోండి, డైరెక్ట్గా అది మీ బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. అది చాలా పెద్ద కాంప్లికేషన్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి ట్యాబ్లెట్ తయారు చేయడం అనేది మ్యానుఫ్యాక్చరర్స్కి ఈజీ, బట్ ఇంజెక్షన్స్ తయారు చేయడానికి అయితే వాళ్ళు చాలా కష్టపడాల్సి ఉంటుంది అండ్ చాలా స్పెండ్ చేయాల్సి ఉంటుంది అండ్ చాలా క్వాలిటీ కంట్రోల్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ ట్యాబ్లెట్ రూపంలో చేయగలిగితే మోస్ట్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరర్స్ ఎక్కువగా ట్యాబ్లెట్ని ప్రిఫర్ చేస్తుంటారు. కాకపోతే కొంతమంది అదర్ ఫార్ములేషన్స్ మీద వర్క్ చేస్తుంటారు. ఈ ఇంజెక్షన్స్ అని, ట్రాన్స్డర్మల్ ప్యాచెస్ అని, కొంత కాంప్లెక్స్ ఫార్ములేషన్స్ మీద వర్క్ చేస్తుంటారు అనమాట. సక్సెస్ఫుల్గా ఆ ఫార్ములేషన్ వాళ్ళు బయటకు తీసుకురాగలిగినట్లయితే దాని రిలేటెడ్గా బయట ఎక్కువ మంది ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రైజింగ్ పవర్ వీళ్ళకి కొంత ఉంటుంది. కంపేర్డ్ విత్ ట్యాబ్లెట్ వీళ్ళు కొంత ఎక్కువ ప్రైస్ పెట్టి అమ్ముకోగలరు అనమాట. సో కంపెనీ ఏంటి? కేవలం బ్రాండెడే అనమాట. ఒక మాలిక్యూల్ని కనిపెట్టి దాని మీద టెస్టింగ్ చేసి ఫైనల్గా దాని పేటెంట్ తీసుకొని నెక్స్ట్ క్లినికల్ ట్రయల్స్ అన్ని చేసి మార్కెట్లోకి తీసుకొస్తారు. పేటెంట్ అయ్యేంత వరకు కూడా వీళ్ళకే కంప్లీట్ రైట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రైస్ పెట్టుకొని మార్కెట్లో అమ్మి మంచి లాభాలు సంపాదిస్తారనమాట. బట్ కంపెనీ బి వాళ్ళు ఏంటంటే ఆ పేటెంట్ ఎక్స్పైర్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తారు. దాని రిలేటెడ్గా ఏదైతే ఈజియెస్ట్ వే ఉంటుందో, చాలా చీప్గా తయారు చేయగలిగే ఫార్ములేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఫార్ములేషన్ వీళ్ళు తయారు చేసి మార్కెట్లో సెల్ చేస్తారు. కాబట్టి వీళ్ళు జెనరిక్ ప్లేయర్స్ అనమాట. సో కంపెనీ సి కూడా జెనరిక్కే, కాకపోతే వీళ్ళు సింపుల్ రూట్లో వెళ్ళిపోవాలని చూడరు. ఏ ప్లేయర్ అయితే ఎక్కువగా లేడో, ఏ ఫార్ములేషన్ దగ్గర అయితే ఎక్కువ కాంపిటీషన్ లేదో ఆ ఫార్ములేషన్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. ఏదైనా ఇంజెక్షన్స్ కానీ, ట్రాన్స్డర్మల్ ప్యాచెస్ కానీ, ఇంకైతే కొంత కాంప్లెక్స్ రీసెర్చ్ నీడెడ్ అవుతుందో ఆ ఫార్ములేషన్ మీద వీళ్ళు వర్క్ చేసి దాంట్లో సక్సెస్ సంపాదించి ఫైనల్లీ దాని రిలేటెడ్గా వీళ్ళు మార్కెట్ షేర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. మీరు ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీని చూసినా సరే ఈ 3 segmentsలో ఏదో ఒక సెగ్మెంట్లో ఫార్మాస్యూటికల్ కంపెనీ మీకు కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఏదో ఒకటే అమ్మాలి, ఇంకొకటి అమ్మకూడదని కాదు. కొన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఏంటంటే బ్రాండెడ్ డ్రగ్స్ అమ్ముతూ ఉంటాయి, జెనరిక్ డ్రగ్స్ కూడా అమ్ముతూ ఉంటాయి అనమాట. సో అనుకుందాం, ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫైజర్ వాళ్ళని తీసుకున్నారనుకోండి, వాళ్ళు కష్టపడి చాలా సంవత్సరాల పాటు టైం స్పెండ్ చేసి ఏదైతే బ్రాండెడ్ డ్రగ్ వస్తుందో ఫైనల్గా వాళ్ళకి పేటెంటెడ్ డ్రగ్ ఉంటుంది కదా, అది వాళ్ళ బ్రాండ్ నేమ్తో అమ్ముతుంటారు. వన్స్ వాళ్ళ పేటెంట్ ఎక్స్పైర్ అయిపోయాక ఆ ఫార్ములేషన్ని వాళ్ళ సబ్సిడరీ అయిన హాస్పిరా వాళ్ళకి ఇచ్చి, సో హాస్పిరా అనేది కూడా ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ. సో ఇదేంటంటే ఫైజర్ వాళ్ళ సబ్సిడరీ అనమాట. దీని ద్వారా జెనరిక్ డ్రగ్ను కూడా అమ్మించే ప్రయత్నం చేస్తారనమాట. సో ఈ రూట్లో బ్రాండెడ్ డ్రగ్ని అమ్ముతుంటారు, హాస్పిరా ద్వారా జెనరిక్ డ్రగ్ను కూడా అమ్మిస్తుంటారు ఫ్రెండ్స్. అదేంటి, బ్రాండెడ్ డ్రగ్నే అమ్మితే వాళ్ళకి ఎక్కువ లాభం వస్తుంది కదా, జెనరిక్ డ్రగ్ని అమ్మించి ఎందుకని వాళ్ళ బ్రాండెడ్ డ్రగ్ మార్కెట్ తగ్గించుకుంటున్నారంటే వీళ్ళు హాస్పిరా ద్వారా జెనరిక్ డ్రగ్ని మార్కెట్లోకి తీసుకొచ్చినా రాకపోయినా ఇతర ఫార్మాస్యూటికల్ ప్లేయర్స్ ఎలాగైనా తీసుకొచ్చేస్తారు, పేటెంట్ ఎక్స్పైర్ అయింది కాబట్టి. అదేదో ఆ జెనరిక్ మార్కెట్లో కూడా వీళ్ళ టెక్నాలజీనే యూజ్ చేసుకుని హాస్పిరా ద్వారా జెనరిక్ మార్కెట్లో కూడా ఎంటర్ అవ్వగలిగినట్లయితే సేమ్ డ్రగ్ రిలేటెడ్గా వాళ్ళకి బ్రాండెడ్ మార్కెట్ మెయింటైన్ అవుతుంటుంది, జెనరిక్ మార్కెట్ కూడా మెయింటైన్ అవుతుంటుంది. ఒక మంచి ఫార్మా కంపెనీని మీరు సెలెక్ట్ చేసుకునే ముందు మీరు అసలు గమనించాల్సింది ఏంటి? ఇంకేదైనా ఇండస్ట్రీ రిలేటెడ్గా మీరు అనాలిసిస్ చేస్తుంటే మీకు కామన్గా కొన్ని నెంబర్స్ కనిపిస్తుంటాయి ఫ్రెండ్స్.
లైక్ రెవెన్యూ అని, ప్రాఫిట్స్ అని, మార్జిన్స్ అని, డెట్ ఎంత ఉంది, అప్ ఎంత ఉందని, అండ్ డెట్ టు ఈక్విటీ ఎలా ఉందని, ఆర్ఓఈ, ఆర్ఓసి ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి. సో ఇవి కామన్. సో మోస్ట్లీ ఏ కంపెనీకైనా సరే ఇవి మనం చెక్ చేస్తుంటాం. బట్ స్పెషల్లీ ఫార్మాస్యూటికల్ కంపెనీని మీరు అనాలిసిస్ చేస్తున్నారంటే మాత్రం వీటితో పాటు ఇంకొన్నిటిని అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. సో వాటిని స్పెసిఫిక్గా మాట్లాడుకుంటూ కామన్గా ఉన్న వాటిని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ది సేల్స్ అనమాట. సో ఏ కంపెనీకైనా, అదే ఫార్మా అని కాదు, ఏ కంపెనీకైనా సేల్స్ ఆర్ రెవెన్యూ ఎంత వస్తుంది, వాళ్ళ ప్రొడక్ట్స్ని సెల్ చేసిన తర్వాత వాళ్ళు ఎంత డబ్బులు సంపాదిస్తున్నారు, అండ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ సేల్స్లో సిఏజిఆర్ ఎంత, కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ ఎలా ఉంది, సో వాళ్ళు ఏ రేట్తో వాళ్ళ సేల్స్ని గ్రో చేస్తున్నారు అనేది మనం గమనించాలన్నమాట. సో సేల్స్ కానీ రెవెన్యూ కానీ పెరుగుతున్నాయి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మంచి రెవెన్యూస్ వస్తున్నాయంటే అది మనం పాజిటివ్గా తీసుకోవాలి. మార్జిన్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని మనం ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అని కూడా అంటుంటాం. సో బ్రాండెడ్ డ్రగ్ కి వాళ్ళు ప్రైజింగ్ పవర్ కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువ రేట్లు పెట్టి అమ్ముతారు కాబట్టి బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఎవరైతే తయారు చేస్తున్న ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉంటాయో వాటికి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువగా ఉంటుంది కంపేర్డ్ విత్ ఇతర ఫార్మాస్యూటికల్ ప్లేయర్స్. ఓకే, సో ఏ కంపెనీస్ అయితే బ్రాండెడ్ డ్రగ్స్ని తయారు చేస్తుంటాయో వాటికి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. బట్ ఏవైతే జెనరిక్ మెడిసిన్స్లో ఉంటాయో వాటికి మార్జిన్స్ తక్కువగా ఉంటాయి, బికాస్ వాళ్ళు కాపీ చేస్తున్నారు ఆ ప్రోడక్ట్ని. కాపీ చేయడం ఈజీయే కదా. కాబట్టి ఇతర ఫార్మాస్యూటికల్ ప్లేయర్స్ కూడా ఎప్పుడైతే పేటెంట్ ఎక్స్పైర్ అయిపోతుందో వెంటనే ఆ ప్రోడక్ట్ రిలేటెడ్గా కాపీ చేసి జెనరిక్ మెడిసిన్స్ మార్కెట్లో తీసుకొచ్చి సెల్ చేస్తుంటారు. కాబట్టి జెనరిక్ ప్లేయర్స్కి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ తక్కువగా ఉంటుంది. మీకు ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉంది, మీరు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తూనే ఉండాలి కంపల్సరీగా. బికాస్ మీరు ఏదైనా కనిపెట్టారనుకోండి కొన్ని సంవత్సరాల క్రితం ఒక డ్రగ్ని, దానికి పేటెంట్ ఏదో ఒక టైంలో ఎక్స్పైర్ అయిపోతుంది. మీ పేటెంట్ ఎప్పుడైతే ఎక్స్పైర్ అయిపోతుందో వెంటనే ఇతర ఫార్మాస్యూటికల్ ప్లేయర్స్ దాన్ని కాపీ కొట్టేసి మార్కెట్లోకి తీసుకొచ్చి చాలా చీప్గా డ్రగ్ని అమ్మేస్తారు. కాబట్టి మీ మార్కెట్ షేర్ చాలా ఈజీగా కొలాప్స్ అయిపోతుంది అనమాట. కాబట్టి మీరు కొత్త డిసీజెస్ రిలేటెడ్గా డ్రగ్స్ని ఎప్పటికప్పుడు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కనిపెడుతూనే ఉండాలి. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి డబ్బులు ఎక్కువగా స్పెండ్ చేయడం మంచిదంటారా చెడ్డదంటారా? సో పాజిటివ్గా నెగిటివ్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎక్కువగా స్పెండ్ చేయడం. కంపెనీ ఏ 100 crores సేల్స్ చేస్తుంది అనుకుందాం వాళ్ళ డ్రగ్స్తో, కంపెనీ బి 200 crores సేల్స్ చేస్తుంది అనుకుందాం. కాకపోతే కంపెనీ ఏ ఏమో 10 crores స్పెండ్ చేస్తుంది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద, కంపెనీ బి కూడా 10 crores స్పెండ్ చేస్తుందంటే ఇక్కడ కంపెనీ బి కంటే కూడా కంపెనీ ఏ వాళ్ళ సేల్స్తో పోలిస్తే ఎక్కువగా స్పెండ్ చేస్తుంది కదా. సో మార్కెట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ వస్తుందంటే వీళ్ళు ఇంత స్పెండ్ చేస్తున్నారు కాబట్టి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో వీళ్ళు ఎక్కువగా ఎన్డీఏ అప్లికేషన్స్ని ఫైల్ చేస్తారు, లైక్ న్యూ డ్రగ్ అప్లికేషన్స్ని ఫైల్ చేస్తారు. కొత్త డ్రగ్స్ వీళ్ళు మార్కెట్లోకి తీసుకొచ్చి వాళ్ళకి పేటెంట్ ఉంటుంది కాబట్టి మంచి రెవెన్యూస్ని సంపాదిస్తారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది. కాదనుకున్నా బ్రాండెడ్ డ్రగ్ని కాపీ కొట్టి జెనరిక్ మార్కెట్లోకి తీసుకొస్తారనుకున్నాను కదా, దాంట్లో అయినా ఒక కొత్త ఫార్ములేషన్ని, ఎక్కువ మంది లేని ఫార్ములేషన్ తీసుకొచ్చి అట్లీస్ట్ దాంట్లో అయినా ఏదో ఒక డెవలప్మెంట్ సాధిస్తారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది. సో అలా R&D ఎక్కువగా చేస్తూ ఎక్కువ స్పెండ్ చేస్తూ పెద్దగా వాళ్ళు డెవలప్మెంట్ తీసుకురాలేకపోయినట్లయితే వాళ్ళ ప్రొడక్ట్ లైనింగ్లో డెఫినెట్లీ అది ఆ కంపెనీని పాజిటివ్గా అయితే ఇంపాక్ట్ చేయదు ఫ్రెండ్స్. నెక్స్ట్ డెట్ టు ఈక్విటీ అనమాట. అంటే ఫార్మాస్యూటికల్ కంపెనీకి అప్ ఎంత ఉంది, అది వాళ్ళ ఈక్విటీతో కంపేర్ చేస్తే ఎంత ఉంది. సో ఇది ఎంత తక్కువగా ఉంటే మనకు అంత మంచిది ఫ్రెండ్స్. సో ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ని కంపేర్ చేస్తున్నా డెట్ టు ఈక్విటీని కంపేర్ చేసినప్పుడు ఏ రెండింటికైతే తక్కువగా ఉంటుందో దీన్ని మీరు స్ట్రైట్ పాజిటివ్గా అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో అనమాట. సో ఏదైనా కంపెనీ ఒక ప్రోడక్ట్ని తయారు చేశాక దాన్ని ఎంత ఈజీగా బయట మార్కెట్ చేసి సెల్ చేయగలుగుతుంది అనేది మనకి ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియోని బట్టి తెలిసిపోతుంది ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే మీకు ఇన్వెంటరీ రేషియో రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఒకదానికి ఎక్కువగా ఉంటుందో దాన్ని మీరు 2 waysలో అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎయిదర్ వాళ్ళ సేల్స్ అయినా చాలా స్ట్రాంగ్గా ఉండాలి, అంటే వీళ్ళు ఎంత తయారు చేస్తున్నా మార్కెట్లో అది ఈజీగా అమ్ముడిపోతూ ఉండాలి, లేదంటే వీళ్ళు తయారు చేసేదే చాలా వీక్గా ఉండాలన్నమాట. అంతేకాని వీళ్ళు తయారు చేసి వీళ్ళ దగ్గర అయితే ఎక్కువగా ఉంచుకోవట్లేదు. అయితే తయారు చేసింది ఎంతైనా బయట అమ్ముడిపోతుంది, లేదంటే తక్కువగా తయారు చేసి మార్కెట్లో సెల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో వేటికైతే రెండింటిలో కంపేర్ చేస్తే దేనికైతే తక్కువగా ఉంటుందో ఇక్కడ కూడా 2 cases ఉంటాయి. ఎయిదర్ వీక్ సేల్స్ కారణంగా వీళ్ళు తయారు చేస్తున్న డ్రగ్స్ అని వీళ్ళ దగ్గరే ఉండిపోతున్నాయి, లేదంటే బయట ఎంతైతే అవసరమో దానికంటే వీళ్ళు ఎక్కువగా తయారు చేస్తున్నారు అనమాట. ఏ 2 ఫార్మాస్యూటికల్ కంపెనీస్ లో దేనికైతే ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో తక్కువగా ఉంటుందో దాన్ని మనం పాజిటివ్గా అయితే చూడం ఫ్రెండ్స్. ROE అలాగే ROCE ఏ 2 ఫార్మాస్యూటికల్ కంపెనీస్ని మీరు కంపేర్ చేస్తున్నా వేటికైతే ROE అలాగే ROCE ఎక్కువగా ఉంటుందో అదే మనకి మంచిది అన్నట్టు. వీటితో పాటు ఆ కంపెనీ ఒక ప్రమోటర్ యాక్టివిటీ కూడా మనం గమనించాలి ఫ్రెండ్స్. వాళ్ళ ప్రమోటర్స్ ఎంత క్లీన్గా బిజినెస్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంటే. అండ్ ఆ కంపెనీ రిలేటెడ్గా వాళ్ళకున్న షేర్స్ని వాళ్ళ దగ్గర ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ప్లెజ్ చేసే ప్రయత్నం, తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? ఇఫ్ ఇన్ కేస్ ప్లెజ్ చేస్తున్నట్లయితే మార్కెట్ దాన్ని కొంత నెగిటివ్గా తీసుకుంటుంది. అండ్ ఆ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఎక్కువగా ఎక్స్పోర్ట్ బేస్డా లేకపోతే డొమెస్టిక్ సేల్స్ మీద ఆధారపడుతుందా? సో మనం స్టార్టింగ్లో ఒక ఇమేజ్ చూసాం కదా, యావరేజ్గా ఉన్న ప్రైస్ కంటే యూఎస్లో చాలా ఎక్కువ ధర పెట్టి అమ్మేస్తున్నారు, అండ్ ఇతర దేశాల్లో కూడా కొంత ఎక్కువ ధర పెట్టి అమ్ముతున్నారు. కాకపోతే ఇండియాలో చాలా చీప్గానే ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. సో ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఒక డ్రగ్ని తయారు చేసి డొమెస్టిక్గానే సేల్స్ చేస్తూ ఉందనుకోండి,
సో వాళ్ళకి వచ్చే రెవెన్యూస్ అలాగే ప్రాఫిట్స్ కొంత తక్కువగానే ఉంటాయి. కాకపోతే ఎక్స్పోర్ట్ బేస్డ్గానే ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఎక్కువగా సేల్స్ చేస్తుంది అనుకోండి, సో దాని రిలేటెడ్గా వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్సే వస్తుంటాయి. మోస్ట్లీ వాళ్ళు యూఎస్నే టార్గెట్ చేస్తుంటారు కాబట్టి కేవలం ఎక్స్పోర్ట్స్ మీదే బేస్ అవుతున్నారు అనుకోండి, అది కూడా ఒకే కంట్రీ మీద బేస్ అవుతున్నారు అనుకోండి, నెంబర్ ఆఫ్ కంట్రీస్ కాకుండా కేవలం యూఎస్ఓ ఇటలీయో కొన్ని కంట్రీస్ మీదే వాళ్ళు డిపెండ్ అయింటే, ఒకవేళ ఆ కంట్రీలో ఏదైనా లా పరంగా అంటే పాలసీ పరంగా ఏదైనా చేంజ్ తీసుకొచ్చినా లేకపోతే అక్కడ ఏదైనా ఒక కొత్త రెగ్యులేషన్ తీసుకొచ్చారనుకోండి, ఆ ఎక్స్పోర్ట్స్ మీదే ఇప్పటి వరకు డిపెండ్ అయిన ఫార్మాస్యూటికల్ కంపెనీ మీద కొంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ పడుతుందన్నమాట. సో వీటిని యాడ్ చేస్తే ఈ ఫార్మా సెక్టార్ రిలేటెడ్ కూడా పాజిటివ్స్ నెగిటివ్స్ మాట్లాడుకుందాం. ఈ ఫార్మా సెక్టార్ మీద గవర్నమెంట్ ఒక పాలసీ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ లాస్ట్ యూఎస్ ఎలక్షన్స్ ని, అమెరికా ఎలక్షన్స్ ని గమనించండి. ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఫార్మా షేర్స్ చాలా ఎక్కువగా పడిపోయాయి అనమాట. ఒక ప్రెసిడెంట్ క్యాండిడేట్ ఏమని చెప్పారంటే, నేను గెలిస్తే ఫార్మా సెక్టార్లో ఈ చేంజ్ తీసుకొస్తానని చెప్పారనమాట. ఆ చేంజ్ తీసుకొస్తే ఫార్మాస్యూటికల్ కంపెనీస్కి నెగిటివ్, అది వాళ్ళు ఏమైనా గెలుస్తారేమో అనుకుని ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అయితే మనకి డౌన్ అయిపోవడం జరిగిందనమాట. సో గవర్నమెంట్ డ్రగ్ ప్రైజెస్ మీద కానీ లేకపోతే డ్రగ్ అవైలబిలిటీ మీద కానీ లేకపోతే ఇంకేదైనా ఇతర చేంజెస్ని తీసుకొచ్చే కొత్త పాలసీ చేంజెస్ ఏమైనా తీసుకొచ్చింది అనుకోండి, సడన్గా అది ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అన్నింటినీ నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది. అలాగే ఇవి రెగ్యులేటరీ డిపెండెంట్ అనమాట. యూఎస్లో ఎఫ్డీఏ ఉంటుంది, యూఎస్ ఎఫ్డీఏ అనుకున్నాం కదా. సో ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీ అయినా ఎక్కువగా యూఎస్కి ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉందనుకోండి, సో అలా ఎక్స్పోర్ట్స్ చేస్తున్న ఫార్మాస్యూటికల్ కంపెనీకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని యూఎస్ ఎఫ్డీఏ వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసి ఓఏఐ అనేది ఇష్యూ చేసేసారనుకోండి, అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ అని. ఫస్ట్ థింగ్, ఆ ప్లాంట్లో తయారవుతున్న ప్రొడక్ట్స్ యూఎస్కి వెళ్ళకూడదు, సో యూఎస్లో వాళ్ళు అమ్మకూడదు. సో ఇది ఎప్పుడైతే క్లియర్ అవుతుందో నెక్స్ట్ డే వాళ్ళ సేల్స్ని వాళ్ళు స్టార్ట్ చేయాలి యూఎస్లో. అప్పటి వరకు ఏంటి, వీళ్ళకి రెవెన్యూ లాసే కదా. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన కంపెనీలో రెగ్యులేటరీ ఇష్యూస్ ఏదైనా ఉన్నాయనుకోండి, అది కూడా సడన్గా మీ స్టాక్ని నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ ఈ సెక్టార్లో ఏ కంపెనీని ఇంకొక కంపెనీ ఎప్పుడు ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనేది ఎవ్వరు కూడా ప్రిడిక్ట్ చేయలేరు ఫ్రెండ్స్. అనుకుందాం ఏ అనే ఒక కంపెనీ ఉంది, ఆస్తమా రిలేటెడ్గా మంచి స్ట్రాంగ్ సేల్స్ని చేస్తుంది అనుకుందాం. సో ప్రెజెంట్ స్ట్రాంగ్ సేల్సే నమోదు చేస్తూ ఉంది, మేబీ ఫ్యూచర్లో కూడా ఉండొచ్చేమో, బట్ అది హోప్ మాత్రమే. ఇంకేదైనా ఫార్మాస్యూటికల్ కంపెనీ వీళ్ళు ఏ డ్రగ్ని అయితే సెల్ చేస్తున్నారో, ఏ ఫార్ములేషన్ అయితే సెల్ చేస్తున్నారో, ఆ బెటర్ ఎఫిషియన్సీ చూపించే డ్రగ్ని మార్కెట్లోకి తీసుకురాగలిగితే ఓవర్ నైట్లో వీళ్ళ మార్కెట్ షేర్ అనేది డౌన్ అవుతుందన్న విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. సో ఇవి మేజర్గా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ రిలేటెడ్గా ఉన్న నెగిటివ్స్ అయితే. అండ్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, రీసెంట్గా క్రియేట్ అయిన ఈ వైరస్ ఇంపాక్ట్తో వీళ్ళకి ఒక స్ట్రాంగ్ డిమాండ్ క్రియేట్ అయింది ఫ్రెండ్స్. కాకపోతే ఈ వైరస్ ఎవరికైతే సోకుతుందో వాళ్ళు రెస్పిరేటరీ పరంగా కానీ లేకపోతే ఇతర ఆర్గాన్స్లో ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నారనమాట. కాబట్టి రెస్పిరేటరీ రిలేటెడ్గా డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న వాళ్ళు ఆర్ ఇతర సిస్టమ్స్ రిలేటెడ్గా ఎవరైతే డ్రగ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో సడన్గా వాళ్ళకి డిమాండ్ పెరిగిపోయిందనమాట. కాబట్టి వైరస్ కారణంగా క్రియేట్ అయిన ఇంపాక్ట్ ఈ మొత్తం ఫార్మా ఇండస్ట్రీని చాలా పాజిటివ్గా ఇంపాక్ట్ చేసింది. సో ఇందాక మాట్లాడుకున్న గవర్నమెంట్ అలాగే రెగ్యులేటరీ అప్రూవల్ రిలేటెడ్గా మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్ హైడ్రాక్సీ క్లోరోక్విన్ తీసుకోండి. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇప్కా కానివ్వండి అండ్ ఇతర ఫార్మాస్యూటికల్ కంపెనీస్ హైడ్రాక్సీ క్లోరోక్విన్ తయారు చేస్తూ ఉండేవి అనమాట. సో ఎప్పుడైతే ఈ వైరస్ ఇంపాక్ట్ స్టార్ట్ అయిందో, యూఎస్ కానివ్వండి ఇతర కంట్రీస్లో హైడ్రాక్సీ క్లోరోక్విన్కి ఎక్కువ డిమాండ్ క్రియేట్ అయిపోయేసరికి అప్పటి వరకు వాళ్ళ మీద రెగ్యులేటరీ పరంగా యూఎస్ ఎఫ్డీఏ దగ్గర నుంచి రిస్ట్రిక్షన్స్ ఉన్నా సరే వెంటనే వాళ్ళకి యూఎస్ ఎఫ్డీఏ దగ్గర నుంచి అప్రూవల్ రావడం, ఎక్కువ శాతం హైడ్రాక్సీ క్లోరోక్విన్స్ యూఎస్కి ఎక్స్పోర్ట్ అవ్వడం జరిగింది. అప్పుడు ఈ కంపెనీస్కి చాలా పాజిటివ్గా షేర్ ప్రైస్లో మూవ్మెంట్ అయితే కనిపించింది. కొన్ని రోజుల తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఎటువంటి స్టెప్ తీసుకుందంటే, ఎటువంటి పాలసీ తీసుకుందంటే, ఇండియాలో తయారయ్యే హైడ్రాక్సీ క్లోరోక్విన్ని బయటకి ఎక్స్పోర్ట్ చేయకూడదు, బికాస్ మనకే ఎక్కువగా అవసరం ఉండొచ్చేమో, సో ఇక్కడ నుంచి ఊరికే ఎక్స్పోర్ట్ చేయకండి అని చెప్పి దాని మీద కొంత రిస్ట్రిక్షన్స్ పెట్టడంతో మళ్ళీ ఇవి నెగిటివ్గా రియాక్ట్ అయ్యాయి. సో ఫస్ట్ డిమాండ్ క్రియేట్ అయ్యేసరికేమో పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి, నెక్స్ట్ గవర్నమెంట్ ఒక పాలసీ వచ్చేసరికేమో నెగిటివ్గా రియాక్ట్ అయ్యాయి. సో గవర్నమెంట్ దగ్గర నుంచి ఆ రెగ్యులేటర్స్ దగ్గర నుంచి వచ్చే ఒక సింపుల్ అప్డేట్ అనేది ఫార్మాస్యూటికల్ కంపెనీస్ని పాజిటివ్గాను అలాగే నెగిటివ్గాను అయితే ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. సో పాజిటివ్స్లో ఈ రెగ్యులేటరీ అప్రూవల్ని ఎందుకు వేశానంటే, ఈ వైరస్ ఈవెంట్ స్టార్ట్ అయిన తర్వాత మందులకి డిమాండ్ అయితే క్రియేట్ అయింది. కాకపోతే ఎవరైతే ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటారో వాళ్ళ మీద యూఎస్ ఎఫ్డీఏ వాళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంచారనమాట ఈ వైరస్కి ముందు. సో మీరు క్వాలిటీ కంట్రోల్ బాగా చేయట్లేదు, మీ మెడిసిన్స్లో క్వాలిటీ ఉండట్లేదు, మీరు మా దేశానికి వచ్చి అమ్మద్దు అని కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంచారు. కాకపోతే ఈ వైరస్ ఇంపాక్ట్ స్టార్ట్ అయ్యేసరికి, మందుల అవసరం ఎక్కువ అయ్యేసరికి అంతకుముందు ఈ కంపెనీస్ మీద ఉంచిన రిస్ట్రిక్షన్స్ని రిమూవ్ చేసి అప్రూవల్స్ ఎక్కువగా ఇవ్వడం జరిగిందనమాట. దీంతో ఇండియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఏవైతే ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా అంతకుముందు చేస్తూ రెగ్యులేటరీ రీజన్స్తో కొంత ఇంపాక్ట్ అయ్యో, వాటన్నిటికి కూడా అడ్వాంటేజ్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ వైరస్ రావడం కారణంగా డబుల్ అడ్వాంటేజ్ ఫార్మా కంపెనీస్కి. డిమాండ్ ఎక్కువగా క్రియేట్ అయింది మందులకి, అలాగే మీరు మా కంట్రీకి వచ్చి మందులు అమ్మద్దు, మీ మీద మేము రిస్ట్రిక్షన్ విధిస్తున్నామని ఏ రెగ్యులేటర్స్ అయితే అంతకుముందు రిస్ట్రిక్షన్స్ వేశారో వాళ్ళందరూ కూడా ఈ వైరస్ కారణంగా ఎక్కువ మందులు అవసరం అయ్యేసరికి ఆ రిస్ట్రిక్షన్స్ని కూడా రిమూవ్ చేసేసరికి ఇది కూడా ఫార్మాస్యూటికల్ కంపెనీస్కి అడ్వాంటేజ్ అయితే అయింది. అలాగే రూపీ డాలర్ రిలేషన్ అనమాట. సో అనుకున్న ఒక కంపెనీ ఎక్కువగా ఎక్స్పోర్ట్సే చేస్తుంది అనుకోండి, ఎక్కువగా అమెరికాకే చేస్తుంది అనుకోండి, వాళ్ళకి డాలర్స్ ద్వారా డబ్బులు వస్తూ ఉంటుంది, రెవెన్యూ వస్తూ ఉంటుంది. సో డాలర్ ఎప్పుడైతే స్ట్రెంత్ అవుతూ ఉంటుందో రూపీతో కంపేర్ చేస్తే, సో దెన్ వాళ్ళు ఎక్కువగా ప్రాఫిట్స్ని రూపీస్లో కన్వర్ట్ చేసి మనకు పోస్ట్ చేస్తూ ఉంటారనమాట.
సో వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ కదా, ఇండియాలో అమ్మిన ఫార్మాస్యూటికల్ ప్లేయర్స్తో కంటే అమెరికాలో అమ్మిన వాళ్ళకి డాలర్స్ రూపంలో వచ్చి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. మోస్ట్లీ ఇప్పటి వరకు మన రూపీ వీక్ అవుతూ డాలర్ స్ట్రాంగ్ అవుతూనే వచ్చింది కాబట్టి ఎవరైతే ఎక్స్పోర్ట్ బేస్డ్గా ఫార్మాస్యూటికల్ సేల్స్ చేస్తూ ఉంటారో ఆ ఫార్మాస్యూటికల్ కంపెనీస్కి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నుంచి కూడా కొంత పాజిటివ్గా వాళ్ళ నెంబర్స్లో అయితే అడిషన్ అయితే కనిపిస్తూ వచ్చింది. అండ్ ఫైనల్లీ ఈ సెక్టార్ రిలేటెడ్గా మా వ్యూ అయితే ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీనైనా మీరు సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఇది నేను లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేస్తాను, అసలు నేను కంపెనీనే పట్టించుకోను, సో ఇది ఎలాగైనా సరే ఇది గ్రో అవుతుందని మాత్రం మనం ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయకూడదు ఫ్రెండ్స్. ఫార్మాస్యూటికల్ సెక్టార్ అనేది వోలటైల్ సెక్టార్ అనమాట. మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీలో ఏదైనా ఒక స్ట్రాంగ్ నెంబర్ ఒక సెగ్మెంట్ నుంచే వస్తుంది అనుకోండి, అనుకుందాం ఆస్తమా రిలేటెడ్గా డ్రగ్స్ని మీ కంపెనీ ఎక్కువగా తయారు చేస్తుంది, దాని రిలేటెడ్గానే ఎక్కువ రెవెన్యూస్ని సంపాదిస్తుంటే ఇంకేదైనా ఒక కొత్త ప్లేయర్ దాని రిలేటెడ్గా వర్క్ చేస్తున్నారు అని వచ్చిన అప్డేట్ని మీరు నెగ్లెక్ట్ చేసినా, ఆర్ ఇంకేదైనా ఒక కొత్త ప్లేయర్కి మీ ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన ప్రొడక్ట్ రిలేటెడ్గానే అప్రూవల్ దొరికింది, దాన్ని కూడా వాళ్ళు మార్కెట్లోకి తీసుకొస్తున్నారు అనేది కూడా మీరు నెగ్లెక్ట్ చేస్తున్నా సరే అది నెక్స్ట్ మీ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ని ఇంపాక్ట్ చేయడానికి ఎక్కువ శాతం ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఫార్మా ఇండస్ట్రీలో మీరు డబ్బులు పెడుతున్నారంటే ఖచ్చితంగా ఫార్మా ఇండస్ట్రీ రిలేటెడ్గా మీకు నాలెడ్జ్ అనేది ఎంతో కొంత ఉండాల్సి ఉంటుంది. ఇతర సెక్టార్స్కి న్యూస్ అనేది అంత పెద్ద ఇంపార్టెంట్ కాకపోవచ్చేమో, కానీ ఫార్మా సెక్టార్కి మాత్రం న్యూస్ అనేది చాలా చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. కొన్ని కంపెనీస్ని తీసుకుంటే ఫార్మా కంపెనీస్కి వాళ్ళు రిజల్ట్స్ బాగా పోస్ట్ చేయడం కారణంగానో లేకపోతే ఏదైనా సడన్గా వాళ్ళ ఫండమెంటల్స్లో చేంజ్ వచ్చి ఆ కంపెనీ పెరిగి ఉండదు. ఓవర్ ద నైట్ వాళ్ళకి ఎక్కడి నుంచో ఒక డ్రగ్ అప్రూవల్ రావడమో లేకపోతే వాళ్ళ కాంపిటీటర్ మార్కెట్లోంచి ఎగ్జిట్ అవ్వడమో లేదంటే ఆ కంపెనీ రిలేటెడ్గా ఎప్పటి నుంచో ఉన్న ఇష్యూస్ క్లియర్ అవ్వడమో ఇలాంటిది ఏదో ఒక న్యూస్ అప్డేట్ రావడంతో మా కంపెనీని పాజిటివ్గా ఇంపాక్ట్ చేస్తుందని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో మల్టీ బ్యాగర్స్ అయిపోయిన ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కూడా ఉంటాయన్నమాట. ఇతర సెక్టార్స్తో కంపేర్ చేస్తే ఫార్మాస్యూటికల్ సెక్టార్లో మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే టైం టు టైం ఫార్మా సెగ్మెంట్ రిలేటెడ్గా వస్తున్న అప్డేట్స్ని చాలా కేర్ఫుల్గా గమనించాలి. ఓకే, ఫైనలీ ఫార్మా సెక్టార్లో నాకు బెస్ట్ అనిపించిన టాప్ 10 స్టాక్స్ని అయితే మీ ముందు ఉంచుతున్నాను. సో ఇవే బెస్టా, ఇంకేవి మిగతా ఉన్నవన్నీ కొంత వీక్గా అంటే అలా కాదు ఫ్రెండ్స్. ఉన్న వాటిల్లోంచి నేను 5 స్టాక్స్ని ఒక కేటగిరీలో, ఒక 5 స్టాక్స్ని ఇంకొక కేటగిరీలో వేసి నేను మీకు ప్రెజెంట్ చేస్తున్నాను కాబట్టి కేవలం నేను 10 చెప్పాలనుకుంటున్నాను కాబట్టి 10 ఇక్కడ మీకు ప్రెజెంట్ చేయడం జరిగింది. సో ఈ 10 స్టాక్స్ని ఒకలా చూడడానికి లేదు ఫ్రెండ్స్, దీన్ని నేను 2 టైప్స్లో డివైడ్ చేశాను. ఫస్ట్ టైప్ ఏంటంటే తక్కువ రిస్క్ తక్కువ రివార్డ్ ఉంటుందన్నమాట. అంటే వీళ్ళ దగ్గర నుంచి మనం మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ కాన్స్టెంట్గా వీళ్ళ దగ్గర నుంచి మనకి రిటర్న్స్ రావడానికి పాసిబిలిటీ అయితే ఉందన్నమాట. బట్ ఇంకొన్ని కంపెనీస్ ఏంటంటే మీడియం రిస్క్ని హోల్డ్ చేస్తూ కంపేర్డ్ విత్ ఈ కంపెనీస్ కొంత బెటర్ రిటర్న్ని ప్రొడ్యూస్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. బికాస్ వీళ్ళు ఏ సెగ్మెంట్లో అయితే వర్క్ చేస్తున్నారో ఆ సెగ్మెంట్లో గ్రోత్ చూపించడానికి పాసిబిలిటీ వీళ్ళకి ఎక్కువగా ఉంది. అండ్ ఐ హోప్ ఈ వీడియో రిలేటెడ్గా మేము పెట్టిన ఎఫర్ట్స్ అండ్ కంటెంట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఐ థింక్ మీరు లైక్ కూడా చేశారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇఫ్ ఇన్ కేస్ చేయనట్లయితే సో ఈ సిరీస్ మీకు రావడం అంత ఇంట్రెస్ట్ లేదనుకుంటే మాత్రమే చేయొద్దు. ఇఫ్ ఇన్ కేస్ ఇంట్రెస్టెడ్గా ఉంటే మాత్రం తప్పకుండా లైక్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే ఛానల్కి సంబంధించిన రిఫరల్ లింక్స్ డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో ఉంటాయి. మీరు అకౌంట్ ఓపెన్ చేసే ముందు ఛానల్కి సంబంధించిన రిఫరల్ లింక్ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మన వాళ్ళతో షేర్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని సెలెక్ట్ చేయండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.